ఆకలేస్తుంది, స్నాక్స్ ఏమైనా ఉంటే బాగుండు అనుకునేసరికి చేతిలో ఒక ప్లేట్ వచ్చి పడింది. ఏంటని చూస్తే మోమోస్. బయట 40 నుంచి 50 రూపాయలు తీసుకునే ఈ మోమోస్ని మేము హాస్టల్లోనే సింపుల్గా చేసేసుకున్నాం. అబ్బా, మైదా పిండిలో నీళ్ళు పోసుకొని చిన్న ఉండలు చేసుకొని చపాతీ కర్రతో నీట్గా దాన్ని చపాతీలా పామేసుకోవాలన్నమాట. మనం పర్ఫెక్ట్ రౌండ్ తీసుకురాగలిగితే మోమోస్ కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకు చదువు అవ్వకపోతే ఇలా మంచి రెస్టారెంట్ పెట్టుకుని నేను బతికేయచ్చు అని చెప్పి. చూడండి ఎంత బాగా చేశానో. ఇలా నీట్గా వచ్చిన చపాతీ దాంట్లో మనం స్టఫ్ వాడుకోవాలి. ఇక్కడైతే మేము క్యాబేజీని స్టఫ్గా యూస్ చేసుకున్నాం. దీనికంటే ఒక ఎక్స్పర్ట్ కావాలన్నమాట. యూట్యూబ్లో సెర్చ్ చేయండి డిజైన్స్ మోమోస్కి ఎలా కావాలని. మావాడైతే ఒక డిజైన్ చేస్తున్నాడు. అలా నీట్గా చపాతీ పిండిని శుభ్రంగా ఒక డిజైన్తో మోమోస్లో తయారు చేసుకున్న తర్వాత మనం దాన్ని స్టీమర్లో పెట్టి బాగా ఉడికించేసుకోవాలన్నమాట. ఎంతసేపు పట్టదు ఫ్రెండ్స్, ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే. మైదా బాగా ఉడికిపోయిందంటే దాన్ని తీసేసుకొని మనం ఆల్రెడీ సపరేట్గా చేసుకున్న కెచప్ అండ్ మైనస్తో స్టఫ్ చేసుకొని తినేయడమే.